రూమ్ టెంపరేచర్ తక్కువ చేయాలి, థిక్ క్లోత్స్ బేబీస్కి ఉండొద్దు, అండ్ టెపిడ్ స్పాంజింగ్, ల్యూక్ గోరువెచ్చని నీళ్ళతోని టెపిడ్ స్పాంజింగ్ ఇవ్వాలి. ఈ 4 స్టెప్స్ చూసుకుంటే జనరల్గా ఫీవర్ తగ్గుతుంది. సో ఫీవర్ ఫిట్స్ వాళ్ళకి ఇది ఇచ్చిన తర్వాత ఒక ఫ్రీసెమ్ అనే టాబ్లెట్ ఉంటుంది, అది నీళ్ళలో కలిపి ఇవ్వాలి. ఆర్ అది రాకముందే మనము ఒక్కసారి ఫిట్స్ వస్తేనే ఈ ఫీవర్ ఫిట్స్ మెడిసిన్ బేబీస్కి ఇస్తాం. కొంతమంది ఫస్ట్ ఆన్సెట్ ఫీవర్ ఫిట్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళు టెన్షన్ పడి హాస్పిటల్ తీసుకొని వస్తారు. సో అప్పుడు హాస్పిటల్ వచ్చినప్పుడు అది మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. క్లోజ్ మానిటరింగ్ ఖచ్చితంగా తల్లి చూసుకోవాలి అంటే 1 year వరకు డాక్టర్ గారు? ఆల్ బేబీస్ ఇప్పుడు వాళ్ళు పెరిగిన కొద్ది ఇండిపెండెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు 1 year అని కాదు, 1 year తర్వాత యాక్చువల్గా వాళ్ళ మొబిలిటీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళని ఇంకెక్కువ కేర్ఫుల్గా చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి మనకు కనబడని ఆబ్జెక్ట్స్ మూలకు పోయి వాళ్ళు తీసుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో జనరల్గా వాళ్ళ స్కూల్ ఏజ్, మనం స్కూల్ పంపించే ఏజ్ వరకు వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేయాలి. వాళ్ళకి అది నోట్లో పెట్టుకుంటే డేంజర్